కొత్త జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా ఇండస్ట్రీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇందుకోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. స్థలాలు కేటాయించి పరిశ్రమలు స్థాపించేలా ప్లాన్ చేస్తోంది. కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో పరిశ్రమల స్థాపనపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ జిల్లాలన్నీ పారిశ్రామికంగా వెనుకబడినవి కావడంతో వీటిపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసింది. స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా పరిశ్రమలు స్థాపించాలని భావిస్తోంది. ఇండస్ట్రీల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. జిల్లాల్లో పరిశ్రమ స్థాపనకు అనువైన స్థలాల్ని గుర్తించనున్నారు కలెక్టర్లు. రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, టెలికాం, కాలుష్య నియంత్రణ సౌకర్యాలు కల్పించి వాటిని వృద్ధి కేంద్రాలుగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రీల ఏర్పాటు కోసం దాదాపు 1,60,000 ఎకరాలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 1,10,000 ఎకరాలు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఉన్నట్లు సమాచారం. జిల్లాల విభజన సమయంలో వనరుల అంశాల్ని సీఎం కేసీఆర్ కీలకంగా తీసుకున్నారు. జిల్లాలకు న్యాయం జరిగేలా వనరులు అన్ని జిల్లాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం జిల్లాల వారీగా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం. స్థానిక ఇండస్ట్రియలిస్టులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుని విధి విధానాలు ఖరారు చేయాలని సూచించింది ప్రభుత్వం. టీఎస్ఐఐసిని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు సీఎం కేసీఆర్. త్వరలోనే కొత్త జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ పారిశ్రామిక వృద్ధిపై సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలపై సీఎంకు నివేదికలివ్వనున్నారు కలెక్టర్లు.